రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ పాద శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనకల లింగంపేట గ్రామాల్లో నూతన 33/11 kV విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలను పూర్తిగా నివారించి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మరిమడ్లలో నిర్మించబడుతున్న 33/11 kV ఉప కేంద్రం ద్వారా పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపరచడమే కాకుండా ట్రిప్పింగ్ సమస్యలు తగ్గి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందుతుందని వివరించారు. గత పాలకులు 10 ఏళ్ల కాలంలో ఒక్క సబ్స్టేషన్ కూడా మంజూరు చేయలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగంలో విస్తృత మార్పులు తీసుకొస్తోందన్నారు. అభివృద్ధిలో మనం అనేక అంశాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకొని పోటీ పడి మన ప్రాంతానికి అనేక నిధులు తీసుకొని వచ్చినాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 56 మండలాలు, ఇంకా అప్పుడు ఓదెలు రాలే, ఇప్పుడు ఓదెలతో 57 మండలాలు అనుకుంటా. 56 మండలాల్లో మహిళా స్వశక్తి సంఘ భవనం నిర్మాణం కావాలంటే పోటీ పడి మన చందుర్తి మండలంలో పూర్తి చేసుకున్నాం. ఆ రోజు చరిత్ర పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే చందుర్తి మండలానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం నాంది పలుచుకున్నాం. అదే విధంగా ఎన్నికలపై ఉన్నటువంటి ప్రేమ మమ్మకం ఇప్పుడున్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎన్నికలకు నాకు అనుబంధం ఇప్పుడున్న పిల్లలకు తెలియకపోవచ్చు. చరిత్ర చూస్తే తెలుస్తుంది. గుడి కట్టుకున్నాం, బడి కట్టుకున్నాం, ఈ చెరువు దిగిపోతే వచ్చి నిలబడి ఉన్న సంచులు వేసుకుని చెరువును కూడా కాపాడుకున్నాం, బడిని కూడా నిర్మాణం చేసినాం. తిరుపతి రెడ్డికి సాక్ష్యం. అప్పుడు ఇక్కడ రాజయ్య ఉండే, పెద్ద మనిషి జరిగిపోయాడు, బోరుగారు రాజయ్య ఉండే. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ శంకరయ్య వచ్చిన తర్వాత సర్పంచ్ ఆయన పేరు పెట్టుకునే అవకాశం వచ్చింది. ఆ రోజు రాజయ్య మీద ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉండాలి ఈ పాత గ్రామ పంచాయతీ దేని ఇప్పుడు మీరు సర్పంచ్ కుట్టిన శోభ సర్పంచ్ కట్టినట్టు మీ బంగ్లా ఏది ఉందో ఆ అడుగు జాగా పురాతన ఇల్లులాగా ఉండే, కుట్టంలాగా ఉండే. అలాంటిది మాకు ఇక్కడ అంటే నేను అప్పుడు ఎమ్మెల్యేని కాదు, దేవస్థానం చైర్మన్, కానీ మొదలు పెట్టుకోండి అని చెప్పిన మంజూరు కాదు లేదు. 3 రోజులకి ఇట్లా వేరుగా కూలుస్తుంది. అరే పాత గ్రామ పంచాయతీ అనడం లేదు, తీసేస్తున్నారంటే నా మీద బరువు పడ్డదని చెప్పి వెంటనే నా గ్రామ పంచాయతీ భవనాన్ని నిధులు తీసుకుని వచ్చి మంజూరు చేసే సందర్భం. గుడి కూడా కావాలన్నారు. ఇప్పుడే పూజారి ఉన్నాడు, 6 లక్షల రూపాయలు గుడి కోసం కూడా అప్పుడు వెచ్చించుకుని ఊళ్ళంతా సహకారంతో చేసుకుని చెరువు దైపోతులు కూడా నిర్మాణం చేసుకుని బడ్డపల్లి నుంచి లింకప్ కలుపుకున్నాం. బడి కూడా అనేక రూమ్లు వాళ్ళు కూడా ఇచ్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల గ్రామానికి సంబంధించి ఇప్పుడు బ్రిడ్జి ఏది మళ్ళీ కొత్తగా కావాలని చెప్పండి. అప్పుడు బ్రిడ్జి నా పుట్టినరోజు ఆ రోజు మీ ఊర్లో ఉన్నా రాయశంగౌడ్ గారు వచ్చింది ఇక్కడికి తిరుపతి చైర్మన్ వల్ల. మన వాళ్ళే మా జడ్పీ గారు పుట్టినరోజు అంటే ఏం కావాలని పుట్టినరోజు అడగవాయంటే నాకు ఈ బ్రిడ్జి కావాలండి. 8 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు. అంతకంటే ముందే వర్షాకాలం వచ్చిందంటే ఆ బస్సులు అంటే ఈ బస్సులు ఇటే. నేను చెప్పేది 25 ఏళ్ళ కింద 20 ఏళ్ల క్రితం వచ్చి విషయం చెప్తున్నాను. మంచి 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 28 ఏళ్ల క్రితం ముచ్చట. అంటే అప్పుడున్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకున్నాను. నాకు బాగా గుర్తు సనువుల గ్రామానికి వెళ్ళాలంటే మొత్తం ఊరిలోకే పోవాలి. వర్షాకాలం వచ్చిందంటే నడవడం పోతాడు, పోయలేకపోతే సర్వీస్ వచ్చినప్పుడు సర్వీస్ లేకపోతే అక్కడ కూడా రోడ్డు. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేసుకున్న క్రమంలో ఎన్నికల గ్రామానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు మళ్ళీ మీ అందరి సహకారం వల్ల ఈరోజు మనం ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత, ఎమ్మెల్యే కాకుండా ముందు చేసే పనులు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఈ పనులు కావాలంటే తప్పనిసరిగా గెలిచిన తర్వాత చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సమయం ఇంకా ఉన్నటువంటి సందర్భంలో మిగతా పనులు కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. ప్రధానంగా గ్రామ రైతులు కోరుకున్నటువంటి పనులు చేయడానికి కోసం ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే రోడ్డు సర్పంచ్ గారు